హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 1300 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మన ఈ ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి పౌల్ట్రీ ఈ జాతి కోళ్ళ పెంపకంలో మనకి ఈ లక్షలు వస్తాయి అంటున్నారు కదా, వీటిలో అసలు రియాలిటీ ఉందా లేదా ఇది నేను చెప్పడానికి నేను 3 years అయిందండి ఆల్రెడీ నేను ఫామ్ స్టార్ట్ చేసి. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు అసలు ఒక 10 కీ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఆ కీ పాయింట్స్ని బట్టి అసలు మీరు ఈ ఫీల్డ్కి సూటబుల్లా కాదా, అసలు వస్తే మనకి ఏమన్నా ప్రాఫిట్స్ ఉంటాయా లేదా అనేది మీరు ఈ వీడియోలో అయితే ఎండ్ ఆఫ్ ది ఈ వీడియోకి అయితే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. మీరు తీసుకోవాలా లేదా, అసలు సూటబుల్లా కాదా అనేది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు బ్రీడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, బ్రీడ్ అనేది మనకిప్పుడు బయట చాలా రకాల బ్రీడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ ఏరియాలో ఏ బ్రీడ్ యూజ్ చేస్తున్నారు, విడికాళ్ళు యూజ్ చేస్తున్నారా, కత్తిపందాలకి యూజ్ చేస్తున్నారా, లేదా మీట్ పర్పస్ యూజ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీరు విడికాళ్ళు యూజ్ చేసేవి కత్తిపందాలకి వేస్తే పనికిరావు కదా. సో బ్రీడ్ అయితే ఖచ్చితంగా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్రీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి క్వాలిటీ అయితే మనం చూసి ఎంచుకొని మనం స్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ షెల్టర్ ఆర్ ల్యాండ్. మనకి షెల్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఒక 100 birds కెపాసిటీతో మనం ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఆ 100 birdsకి సరిపడినంత ల్యాండ్ అయితే ఉండాలి. ల్యాండ్ ఎప్పుడైతే మనం సఫిషియెంట్గా వాటికి బర్డ్స్ అన్నిటికి సరిపోతుందో అప్పుడు మనకి బ్యాక్టీరియా లోడ్ అనేది ఆ ల్యాండ్ మీద తక్కువ ఉంటుంది. సో మనం ల్యాండ్ అనేది ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ల్యాండ్ని బట్టే మనం ఎన్ని బర్డ్స్ పెట్టుకోవాలనేది ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు చెప్పాను కదా, అసలు ఈ ఫీల్డ్లో మనం దిగాలా లేదా అనేది ఎవరెవరు రావాలి ఈ ఫీల్డ్కి. అసలు ఫస్ట్ ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అయితే అస్సలు రావద్దు ఈ ఫీల్డ్లో. స్టూడెంట్స్ అయితే అస్సలు రావద్దు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అయితే వద్దు, మీకు అంత సూటబుల్ అయితే కాదండి ఇది. సో ఎవరు రావాలంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్కమ్ వాళ్ళకు వస్తుందో, ఆల్రెడీ వాళ్ళు ఒక పనిలో వాళ్ళైతే అమౌంట్ అయితే వస్తుందో వాళ్ళకి పర్ మంత్లీ, వాళ్ళైతే ఓన్లీ 15% ప్రాఫిట్ మనం దీని మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి రిటర్న్స్ అయితే ఉంటాయి. బట్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ 15% మనం ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి అట్లీస్ట్ మీరు మొత్తం బ్రీడ్ అంతా తయారు చేసి అంతా బాగా స్టేబుల్గా నిలదొక్కున్నట్లయితే మీకు 3 years ఖచ్చితంగా పడుతుంది. మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకొని అంతా చేయాలంటే అట్లీస్ట్ 3 years పడుతుంది. సో నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా మీడియంగా ఉండాలండి. ఏదో ఉన్నాయి కదా అని చెప్పేసి లక్షలు దాని మీద పెట్టేసి మీకు సేల్స్ కాకపోతే మీరు ఖచ్చితంగా అయితే లాస్ అవుతారు. మీరేంటంటే సెకండరీ ఇన్కమ్గా దీన్ని చూస్ చేసుకోవాలండి. ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్ ఎలా అంటే ఇప్పుడు మీకు వస్తుంది లేకపోతే రాదు. 1 month వస్తుంది, నెక్స్ట్ మంత్ రాదు, ఆ నెక్స్ట్ మంత్ రాదు, తర్వాత మంత్ వస్తుంది. సో ఇలా మీరు ఇన్కమ్ అయితే రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది. సో మీకు చెప్పాను కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మేజర్ పాయింట్ అండి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం అసలు ఏదైనా ఒక ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? సమ్ అమౌంట్ ఎర్న్ చేయాలనో లేకపోతే ఒక ప్యాషన్తోనో వస్తాం. సో ఇక్కడ మనం ఈ ఎర్న్ చేద్దాం అనుకుని వచ్చినప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లు
లక్షలు పెట్టేసి మీకు అక్కడ ఏం రాకపోతే ఖచ్చితంగా లాస్ అయిపోతారు. సో ఇన్వెస్ట్మెంట్ అయితే చూసి మీరు పెట్టుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్లో కూడా మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. అసలు మనం వేటితో స్టార్ట్ చేస్తే మంచిది, గుడ్లు తీసుకొచ్చుకోవాలా లేకపోతే ఒక బ్రీడింగ్ యూనిట్ తెచ్చుకోవాలా లేదా పిల్లలు తీసుకొచ్చుకోవాలా అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా అనదర్ కీ పాయింట్ వచ్చేసరికి మనకు ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇళ్ళ దగ్గర పెంచుకునే కోళ్ళలో ఒక 5-10 కోళ్ళు అంటే మీరు వాటిని కేర్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం బల్క్ అమౌంట్లో 100-200 బర్డ్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్కి అయితే అందాలి. లేకపోతే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చేసినప్పుడు ఎటువంటి వ్యాక్సినేషన్స్ కానీ ఎటువంటి డీవార్మింగ్ కానీ లేకపోతే యాంటీబయాటిక్ పౌడర్లు కానీ నేను ఏమి ఇచ్చేది కాదు. జనరల్గా న్యాచురల్ పద్ధతిలో పెంచేవాడిని. బట్ న్యాచురల్ పద్ధతిలో పెంచితే ఇంత బల్క్గా పెంచుతున్నప్పుడు అదైతే ఖచ్చితంగా వర్కౌట్ కాదండి. మీరు ఖచ్చితంగా ఇదైతే గమనించండి. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెయిన్ వ్యాక్సినేషన్స్ అండి. వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా వాడాలి. మేము మా ఫామ్లో వాడే వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా 3 వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాం. డే 1కి మనం లసోటా అయితే యూజ్ చేస్తామండి. తర్వాత ఫౌల్ ఫాక్స్ అయితే ఒకటి యూజ్ చేస్తాం. అదేవిధంగా ఎవ్రీ సీజన్ మనం సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు 3 మంత్స్కి ఒకసారి ND30 క్లోన్ 30 అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మనం ఎప్పటికప్పటికి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో మీకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ కామెంట్ సెక్షన్ నుంచి మనం తీసుకొని ఆ కామెంట్స్లో మనం వీడియోస్ అయితే తయారు చేయడానికి వీలుంటుంది. సో ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ టైం అనేది మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ అయితే మీకు డెఫినెట్లీగా ఇన్కమ్ అయితే రాదండి. అదేవిధంగా మీ బ్రీడ్ స్టేబుల్ అవ్వటానికి అట్లీస్ట్ 3 years అయితే పడుతుందండి. మీరు ఏది మంచిది ఏది వాటికి గ్రేడింగ్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకునేసరికి అట్లీస్ట్ 3 years అయితే పడుతుంది. అప్పటి నుంచి మీకైతే ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇదైతే దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టినప్పుడే అమౌంట్ వచ్చేస్తాయంటే రావండి. అది మటుకు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అట్లీస్ట్ 3 years పడుతుంది. అట్లీస్ట్ 3 years ఆర్ 2.5 years అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇది ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసరికి జాతి కోళ్ళు ఆర్ నాటుకోళ్ళులో మెయిన్ మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. మీకు మార్కెటింగ్ సులువుగా అవ్వాలంటే మీరు పెంచే బ్రీడ్ మీ లోకల్లో మంచి పాపులర్ బ్రీడ్ అయినా అయి ఉండాలి. లేదంటే మీకు తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకునే క్యాపబిలిటీ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఇవి ఖచ్చితంగా మార్కెటింగ్ అయితే మీ లోకల్లో మీరు అడ్వర్టైజ్ చేసుకునే దానికి ట్రై చేయండి. అలాగైతే మీరు మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికి వీలుంటుంది. సో ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నీ చాలా కీ పాయింట్స్ అండి. మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటించినట్లయితే మనకి ఈ జాతి కోళ్ళ పెంపకం కానీ ఈ నాటుకోళ్ళ పెంపకంలోకి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతాయి. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను 2.5 years కిందట అంటే లాక్డౌన్ టైంలో నేనైతే అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే చిన్నగా స్టార్ట్ చేశాను. దాని నుంచి ఇప్పుడు మనం ఈ స్టేజ్కి అయితే రావడం జరిగింది. మా అమ్మ నాన్నగారు వాళ్ళ సపోర్ట్ తోటే ఇప్పుడు ఇక్కడ దాకా అయితే మనం రావడం జరిగింది. సో అసలు మీకు చెప్పాను కదా, ఈ లో ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ పార్ట్ అయితే పోషిస్తుంది దీంట్లో. సో మనం ఎగ్స్ బై చేయాలా లేకపోతే చిక్స్ తీసుకోవాలా లేకపోతే బ్రీడింగ్ యూనిట్ తీసుకోవాలా అంటే ఇట్స్ డిపెండ్స్ అండి. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి అదైతే ఉంటుంది. మీరు గట్టిగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే మీరైతే బ్రీడింగ్ యూనిట్ తీసుకోవడం మంచిది. అదర్వైజ్ లేదండి మాకు ఆల్రెడీ కోళ్ళు ఉన్నాయి బట్ మేము నిదానంగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చిక్స్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవడం మంచిది. బట్ ఇక్కడ మీరు గమనించగలరు, మనకి మార్కెట్లో చాలా ఇదైతే ఉందండి, మోసాలు జరుగుతున్నాయి.
సో మీరు వాటిని అన్నిటిని చూసి జాగ్రత్తగా మనం బ్రీడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. పెద్ద టాపిక్ అయితే దాని మీద వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.